బ్రేకింగ్ న్యూస్. మెజార్టీ దిశగా బీజేపీ. ఢిల్లీలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఈ ముగ్గురులో ఎవరు? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్లను చూస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ పార్టీ 30 దాటి పెరగడం లేదు. అధికారం చేపట్టాలంటే 36 సీట్లు గెలవాలి. బీజేపీ 43 సీట్లలో, ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్లను పరిశీలిస్తే 27 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. 2 గంటల కౌంటింగ్ తర్వాత ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం 70 సీట్లలో బీజేపీ, 43 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మరోసారి రిక్త హస్తాలతో వెనుకబడి ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ఆప్ పార్టీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత 27 సంవత్సరాలుగా ఢిల్లీలో బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. అంతకుముందు 1993లో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బీజేపీ 49 సీట్లు గెలుచుకుంది. 5 సంవత్సరాల కాలంలో 3 ముఖ్యమంత్రులు మారారు. చివరిసారిగా 1998లో సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఆమె ఈ పదవిలో 52 రోజులు మాత్రమే ఉండగలిగారు. కాగా ఢిల్లీలో కాబోయే ముఖ్యమంత్రి పదవికి 3 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఢిల్లీలో బీజేపీ విజయం సాధిస్తే ఆ పార్టీ ముఖ్య నేత మనోజ్ తివారీ అని ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్నారు. మనోజ్ తివారీ పర్వాంచల్ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షత బాధ్యతలను కూడా నిర్వహించారు. ఆయన 2 సార్లు ఎంపీగా ఉన్నారు. ఢిల్లీలో పూర్వాంచల్ ఓట్లను ఏకం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ సమగ్ర అభివృద్ధిని తీసుకువస్తానని అన్నారు. ఢిల్లీలో రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయేందర్ గుప్తా కూడా సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన బలమైన నాయకుడిగా పేరుగాంచారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్రను బాగా పోషించారు. పార్టీ కేడర్ అధిష్టానంలో ఆయనకు బలమైన పట్టు ఉందని భావిస్తున్నారు. బీజేపీ గెలిస్తే ఆ పార్టీ విజేందర్ గుప్తా వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షులు వీరేంద్ర సచ్దేవ్ పేరు కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆయన కష్టపడి పనిచేశారు. ఢిల్లీలో బీజేపీ విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీరేందర్ సచ్దేవ్ పేరు కూడా తెరపైకి రావచ్చు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా అభివృద్ధి నమూనాను స్వీకరించినందుకు ఓటు వేశారన్నారు. ఫలితాలను చూస్తుంటే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఖాయంగా కనిపిస్తుందన్నారు. ఢిల్లీలోని ఏ బీజేపీ కార్యకర్త ముఖ్యమంత్రి కావాలో కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తోందని వీరేంద్ర సచ్దేవ్ స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి త్రిముఖ పోటీ నెలకొంది. ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. 4వ విజయం కోసం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా శ్రమించారు. అయితే బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలోని విభేదాలను మరోసారి స్పష్టంగా కనిపించాయి. ఇప్పటికీ కూడా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటి కూటమిలోనే ఉన్నాయి. అయినప్పటికీ ఢిల్లీ అసెంబ్లీలో ఎన్నికల్లో 2 పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో ఆప్ పై బీజేపీ నేతల కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారు. 2020లో కేజ్రీవాల్ 3వ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మద్యం కుంభకోణంలో జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత రాజీనామా చేశారు. ఆయన 4 సంవత్సరాలు 7 నెలలు 6 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగారు. దీని తర్వాత ఆయన అతిషిని ముఖ్యమంత్రిని